యూట్యూబ్లో నకిలీ నోట్లను తయారు చేసే పద్ధతి తెలుసుకొని నకిలీ నోట్లు ముద్రించి చలామణి చేయడానికి ప్రయత్నించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వనస్థలిపురంకు చెందిన ముగ్గురు ఆటో డ్రైవర్లు ముఠాగా ఏర్పడి మైలర్దేవుపల్లికి చెందిన మరో ఇద్దరితో కలిసి నకిలీ నోట్లు ముద్రించారని ఏసీపీ గంగాధర్ మీడియాకు వివరించారు. నకిలీ నోట్లను చలామణి చేస్తూ ఉండగా పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్నామని ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 5 నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి సుమారు ₹1,00,000 విలువ చేసే నకిలీ కరెన్సీ, ప్రింటర్లు, కంప్యూటర్ రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. మాధవగౌడు ప్లస్ వీర వెంకట దుర్గ మణికంఠ నాయుడు వీళ్ళతోటి స్టాంప్స్ తయారు చేసే క్రమంలో ఫస్ట్ టైం చేస్తున్నారు. వీళ్ళు ఏ విధంగా ఎందుకు ఎట్లా నేర్చుకున్నారంటే వీళ్ళు యూట్యూబ్లో ఏ విధంగా అయితే చేస్తున్నారో ఆ విధంగా వీళ్ళు చూసుకొని తయారు చేసి సంపాదించిన ఉద్దేశం చేసే క్రమంలో మనం ఫస్ట్ టైం చలామణి చేసే క్రమంలో మనకు పట్టుబట్టడం జరిగింది. వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ టీంలో మధు ఇన్స్పెక్టర్, మైలార్దేపల్లి ఇన్స్పెక్టర్, మాదాపూర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ శివకుమార్ వాళ్ళ టీము, తర్వాత సిబ్బంది అంతా కూడా మంచి పనిచేయడం జరిగింది. వీళ్ళకు రివార్డ్స్ కోసము డీసీపీ గారు అభినందించడం జరిగింది, జగదీష్ రెడ్డి గారు. అదేవిధంగా స్టీఫెన్ రవీంద్ర మా సిపి గారికి రివార్డ్స్ కోసం వీళ్ళకు ప్రపోజల్ పంపడం జరుగుతుంది. క్రమంలో మనకు ఎందుకంటే ఇది ఓన్లీ సొఫిస్టికేటెడే కాదు, జస్ట్ జిరాక్స్ పేపర్ మీద తీయడం జరిగింది. అది చూస్తే కూడా పతలా ఉంది కాబట్టి ఇది ఇంకా చలామణి ఎక్కడ కాలేదు మార్కెట్. వాటర్ మన గ్రీన్ థ్రెడ్ కావాలి కాబట్టి దీంతో చేస్తున్నాడు. గాంధీ బొమ్మ ఈ వాటర్ మార్క్ థ్రెడ్ కావాలి కాబట్టి దాంతో స్టాంప్స్ ప్లస్ ఈ ప్యాడ్లతోటి తయారు చేసి వీళ్ళు ఫస్ట్ చలామణి చేద్దామని చెప్పేసి క్రమంలో దొరికింది. ఇంతకుముందు కూడా ఏం లేదు వీళ్ళు దాంట్లో, వేరే ఎక్కడ ఈ ఫేక్ కరెన్సీ వీళ్ళ వెనక కూడా ఇవ్వలేరు. సో ఈ A2 మీద భరత్ కుమార్ మీద కేసులు నల్ల బెల్లం అమ్మే కేసు, ఇప్పుడు పీడిఎస్ రేస్ కేసు, ఇంకా మిగతా వాళ్ళ మీద ఎవరి మీద కూడా కేసెస్ ఏం లేవు. మూడవ శంకర్, మాధవ గౌడ్ ప్లస్ వీర వెంకట దుర్గా మణికంఠ నాయుడు. సో లాస్ట్ ఇద్దరు వాళ్ళు